మన్నాను కురిపించితివి యెహోషువ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా, నీ వాక్యం కొరకు ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి, ఆయన ఐశ్వర్యము కలిగిన వ్యక్తి కాబట్టి మన ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు. అయితే ఆయన మన ప్రతి అవసరమును తీర్చటానికి ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. అయితే ఆ సమయము సందర్భాన్ని బట్టి దేవుడు మనకి సహాయము చేస్తాడు. మనం అనుకుంటాం, ఇప్పుడు నాకు ఇది ఉంటే బాను అని అనుకుంటాం, కానీ అప్పుడు దానివల్ల మనకి అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే దేవుడు ఆ సమయాల్లో మనకి ఇవ్వలేదు. కానీ మనమేమనుకుంటామంటే అది ఉంటే బాను, ఇది ఉంటే బాను అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. దానివల్ల వచ్చేటువంటి ప్రమాదము, లేదా దానివల్ల మనం పొందేటువంటి ఆనందము, లేదా అది ఉండటం వల్ల కలిగేటువంటి నష్టము మనకు తెలియదు. కాబట్టి మనమేమనుకుంటాము అంటే నా అవసరాలేవి తీర్చబడట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసు తన మహిమ కొరకు, క్రీస్తు యేసునందు తన మహిమ కొరకు ప్రతి అవసరమును, మన ప్రతి అవసరమును ఆయన తీర్చేటువంటి దేవుడు. మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. మనకి ఏ సందర్భంలో ఏది అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి మన ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. కానీ ఆ వస్తువు యొక్క అవసరత కంటే ముందే మనకుంటే బాను అని ఆశపడతా ఉంటాం. ఆ వస్తువు యొక్క అవసరత ముందే మనకు ఉంటే బాగుందని ఆలోచన చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ కూడా దేవుడు తన మహిమ చొప్పున మనకి ఇస్తూ ఉంటాడు. దేవుడు ఏ ఏ సందర్భాల్లో దేన్ని నియమించాడో అది మన జీవితంలో ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము. ఈ మాటలేంటినా ప్రియ సహోదరి, సహోదరుడు, నీ జీవితంలో ఏది అవసరముగా ఉంది, నీ కుటుంబంలో ఏది అవసరముగా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ప్రాణముల కింద సమస్తము గుప్తములై ఉన్నవి. కాబట్టి ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కానీ ఎప్పుడు తీరుస్తాడు అంటే దాని యొక్క అవసరత మనకున్నప్పుడు, దాని యొక్క ఉపయోగము మనకున్నప్పుడు ఆయన మన అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ధైర్యము తెచ్చుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి, ఈరోజు నీకు ఏది అవసరమని ఆలోచన చేస్తున్నావో, ఈరోజు ఏది ఉంటే బాగుందని నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆయన తప్పనిసరిగా దాన్ని ఇస్తాడు. తప్పనిసరిగా నీ అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కలుగ చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేటువంటి దేవుడు. మనము ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తామో ఆయన మనకి సహాయము చేస్తాడు. ఎలాంటి సహాయం అంటే ప్రతి అవసరమును ఆయన తీర్చేటువంటి దేవుడు. కాబట్టి మనము కంగారు పడకుండా నిదానించి దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు తగిన సమయంలో మనలో మన అవసరములను తీరుస్తాడు. కాబట్టి మనము ఈ వాక్యంను బట్టి ధైర్యం తెచ్చుకుని, ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రతి అవసరమును ఆయన తీర్చేటువంటి దేవుడు, నా ప్రతి అవసరమును తీర్చడానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, నా ప్రతి అవసరమును
తీర్చేటువంటి ఐశ్వర్యవంతుడని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ అవసరతలో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నారో నీకు తెలుసు ప్రభా. వారి ప్రతి అవసరమును నువ్వు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.